హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సంధ్య. సరే, విషయం ఏంటో చెప్పమంటారు కదా. ఓకే, నేనైతే చెప్పేస్తా. మేమైతే చాలా రోజుల తర్వాత చాలా లాంగ్ జర్నీ అయితే చేసాం. ఎక్కడికి అనుకుంటున్నారు? మన అరకు. ఎలాగో 5th సెమిస్టర్ ముందుకు వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మేమంతా ఫ్రెండ్స్ అయితే కలిసి ట్రిప్ వేసుకున్నాం అనమాట. అండ్ సో మేము అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయింది అనుకోండి. దాంతోపాటు మా వెహికల్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. సో మేము అనుకున్న టైంకి అయితే రీచ్ అవ్వలేకపోయాం. మేమైతే ఫస్ట్ వెళ్ళాలనుకుంది బొర్రా కేవ్స్, బట్ టైం సరిపోక వెళ్ళలేకపోయాం అనమాట. అండ్ మేమైతే అంతా తిరిగేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత చివరిగా వెళ్ళింది బొర్రా కేవ్స్. అందుకే అంటారు కదా, ముందే అనుకుంటే అవ్వవు అనేసి అంటారు. ఓకే, మేము ఫస్ట్ చూడాలనుకున్నది అయితే బొర్రా కేవ్స్, బట్ లాస్ట్లో చూడాల్సి వచ్చింది మన బొర్రా కేవ్స్ని అయితే. ఓకే, మేమైతే ఇప్పుడు బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసాం అనమాట. అసలు బొర్రా కేవ్స్కి వెళ్ళిన తర్వాత ఏమంటారు, అసలు ఎనర్జీ ఏ విధంగా ఉందంటే చెప్పలేకపోయాం తెలుసా. అసలు చూసిన తర్వాత వావ్ ఎంత ఫంటాస్టిక్గా ఉందని అయితే అనిపించింది అనమాట. మేము ఎప్పుడు వెళ్ళలేదు, సో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్లో ఎవరొకరు వెళ్ళే ఉంటారేమో. మేబీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళ రియాక్షన్ చూడాలి. వినండి ఒకసారి. మా వాళ్ళ అరుపులు, ఎందుకంటే అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అమేజింగ్గా అయితే అనిపించింది అనమాట. సో అరవకూడదు అనుకున్నా కానీ అరవాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడున్న విజువల్స్ అయితే అసలు పిచ్చెక్కించాయి తెలుసా. ఎందుకంటే అసలు ఎన్నో సంవత్సరాల నుంచి డ్రాప్గా పడిన వాటర్ అంతా వాటర్ పడ్డ మచ్చలన్నీ అలా ఏర్పడ్డాయని చెప్పారనమాట అక్కడున్న గైడ్ ఎవరైతే ఉన్నారో. అండ్ మా ఫ్రెండ్స్, మా బ్యాచ్ అంతా కలిసి లాస్ట్గా చూసింది అయితే ఈ బొర్రా కేవ్స్ అనమాట. అండ్ మేము అక్కడ వెళ్ళినప్పటికీ అక్కడ వర్షం పడుతూ ఉంది. మరి మేము వెళ్ళిన టైమింగ్ అలాంటిదో మరేమో తెలియదు. ఈ మధ్యలోనే మనకి తుఫాన్ ఒకటి వచ్చింది కదా, అండ్ దాని సూచనలేమో అని నాకైతే అనిపించింది. అసలు మేము కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ ఫ్లో అంత ఎక్కువగా లేదు. బట్ మొన్న నేను ఆ తుఫాన్ తర్వాత చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో దొరికింది. అసలు ఆ ఫాల్ ఎలా ఉందంటే చాలా బీభత్సంగా పడుతుంది అనమాట. లక్కీగా మేము ఈ తుఫాన్కి ముందు ట్రిప్ వేసినందుకు మేము చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఎందుకంటే తుఫాన్ తర్వాత వెళ్ళుంటే అప్పటికి మా డిగ్రీ అయిపోయిందేమో. సో మా బ్యాచ్కి అయితే అలా రాసి పెట్టుందేమో. ఎలానో స్టార్ట్ అయ్యారు కదా, కనీసం ఈ ట్రిప్ అయినా వాళ్ళు హ్యాపీగా కంఫర్టబుల్గా చేసుకుని అని చెప్పేసి ఆ తుఫాన్ మా కోసం ఒక 3-4 రోజులు ఆగినట్టుంది. సో అండ్ మేమైతే అసలు బొర్రా కేవ్స్ అందిన తర్వాత అసలు ఈ కేవ్స్ని ఎవరు ఎలా కనిపెట్టారని అడిగితే అక్కడ ఒక అతను అనమాట చెప్పారనమాట. అండ్ ఈ బొర్రా కేవ్స్కి పైన ఒక హోల్ లాంటిది ఉంది. అండ్ ఆ హోల్ లవ్ సింబుల్లో ఉందన్నమాట. మా ఫ్రెండ్ గారు ఫోటో తీస్తేనేమో అంతగా గుర్తుపట్టలేదు, చూస్తే అది లవ్ సింబల్ షేప్లో ఉంది. అండ్ దాని తర్వాత మేము అతనికి అడిగితేనేమో చెప్పారు, ఎవరో గొర్రెలు కాదు ఆవులు కాపరి ఉన్నారంట. ఆయన ఆవు నట్టుగా తీసుకెళ్తున్నప్పుడు ఆవు ఆ గుంత నుంచి కింద పడ్డదంట. అది పడడం వల్ల ఇక్కడ ఈ కేవ్స్ అనేవి ఏర్పడ్డాయని అప్పటి నుంచి చెప్పుకుంటారని చెప్పారనమాట. సో అసలు ఏంటంటే ఆ పడిన ఆవు చనిపోయిందా బతికిందా అది పక్కన పెడితే ఆయనకి నష్టమే ఉండొచ్చు, కానీ మనకి మంచి బెనిఫిట్ అయితే వచ్చింది. ఎందుకంటే అరకులో ఇంత మంచి ఒక టూరిస్ట్ ప్లేస్ ఉందని ఆ ఆవు వల్ల, ఆ గొర్రెల కాపరి వల్ల మనకి తెలిసింది. సో అందుకు మనం హ్యాపీ. లేకపోతే ఈ పార్ట్కి ఇప్పటి వరకు ఇది అసలు ఇక్కడ ఉంది అని తెలుసుండేదే కాదనమాట. అండ్ ఆల్సో అక్కడక్కడ కొన్ని వాటర్ ఫాల్సెస్ అయితే ఉన్నాయి, పెద్దవి కాదు, చిన్న డ్రాప్స్ లాగా అవి ఉన్నాయి అన్నమాట. అండ్ అసలు ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే వావ్, అసలు అమేజింగ్ అనిపించింది. అప్పటి వరకు అప్సెట్గా ఉన్నాను అనమాట, ఏంటిది అసలు ట్రిప్ అంతా బాగా జరగట్లేదు అని అనిపించింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత
సూపర్ అనిపించింది అనమాట అసలు. అండ్ మేమంతా వెళ్ళాము, ఎలా ఉంటుంది ఏంటో అసలు ట్రిప్ అనేది బాగుంటుందా ఉండదా అని చెప్పేసి. కానీ అలాంటి ప్రాబ్లం ఏం లేదు అసలు. అండ్ మేము బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి వెళ్ళాం. బట్ మా బాయ్స్ ఏ విధంగా ఉంటారనేది కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్గా ఉండింది. కానీ వాళ్ళు చూపించిన కేరింగ్కి అండ్ వాళ్ళు మాకు చేసిన సపోర్టింగ్కి అసలు వేరే లెవెల్ అనుకోండి. ఇంకా మన ఫ్యామిలీతో వెళ్తే అంత కంఫర్టబుల్గా ఉండమేమో, కానీ ఫ్రెండ్స్ కదా, అసలు ఫ్రెండ్స్తో వెళ్తే ఏ ట్రిప్ అయినా అంతేనండి. మీరు కూడా ఏదో ఒక రోజు ఇలా ట్రిప్ వెయ్యాలని నేనైతే కోరుకుంటాను. అండ్ మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేసెస్ అయితే మన అరకు అండ్ అరకు వ్యాలీలో చాలా అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఖచ్చితంగా వెళ్ళి వాటిని చూసి వస్తారని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ నేనైతే నాకు జాబ్ వచ్చిన తర్వాత ఒకవేళ వస్తే రాకపోయినా కూడా ఏదో ఒక పని చేసుకుని అయినా సరే డబ్బులు కూడబెట్టుకొని మా ఫ్యామిలీని ఏదో ఒక రోజు తీసుకువెళ్ళాలి అనే ఒక ఆలోచనతో అయితే ఉన్నాను. సో ఖచ్చితంగా ఏదో ఒక రోజు అరకు తీసుకెళ్తాను అని అనుకుంటున్నా. అండ్ మీరు మాత్రం వెళ్ళారనుకోండి, కంపల్సరీగా నేను చెప్తున్నాను కదా, అరకు వ్యాలీలో బొర్రా కేవ్స్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట మన అరకులోన. సో ఖచ్చితంగా విజిట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ అలానే మనకున్న ఈ చిన్నపాటి లైఫ్లోన అన్నీ కాకపోయినా కొన్ని మనకి పక్కన మన దగ్గరలో ఉన్న వాటినైనా కనీసం మనం చూసి ఆనందించాలి. ఎందుకంటే లైఫ్ అనేది ఒకటే, ఇది అయిపోయాక మనం ఏమీ చేయలేము. అండ్ అలానే మనకున్న మన ఏజ్లోనే మనం అన్ని పనులు చేయాలి. అండ్ మనము టైం లేదు, డబ్బులు లేవు అని ఆలోచిస్తే మనం ఏమీ చేయలేము. ఏదో ఒక పని చేసుకుందాం, పని చేసుకున్న తర్వాత వచ్చిన డబ్బులతో కూడబెట్టుకొని మన ఖర్చులకి సగం, దాంతోపాటు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వాటికి సగం కేటాయించి మనం ఏమైనా చిన్న చిన్న ట్రిప్స్కైనా వెళ్తే బాగుంటుందని నేనైతే అనుకుంటాను. ఎందుకంటే సరైన సమయం సందర్భం రావాలంటే అది రాదు, మనమే క్రియేట్ చేసుకొని మనమే చూసుకోవాలన్నమాట. సో అందుకని మీరు ఒకవేళ ఇంతవరకు ఎక్కడికి వెళ్ళి ఉండకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే అదొక మంచి మెమొరబుల్ పాయింట్గా మనకి అది గుర్తుండిపోతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు రూమ్లో ఉండేటప్పుడు అసలు వేటికి పార్టిసిపేట్ అంతగా చేసి ఉండేదాన్ని కాదు, అసలు చేయలేదు కూడా. నేను ఎప్పుడైతే హాస్టల్కి వెళ్ళానో మా ఫ్రెండ్స్తో పాటు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు నాతో చెప్తారు. సో నాకు వెళ్ళాలి అని అనిపించకపోయినా వాళ్ళు నన్ను ఫోర్స్ చేయడం, ఏదో చేయడం వల్ల నేను వెళ్ళాలని నేను అనుకుంటాను అనమాట. సో అలానే ఉంటుంది. మనం సింగిల్గా ఉంటే మనకి ఎటువంటి ఆలోచనలు రావు. మేబీ మనకి మంచి మంచి ఆలోచనలు రావాలంటే ఒకటి మన ఫ్యామిలీతోనైనా ఉండాలి, లేదా ఫ్రెండ్స్తోనైనా ఉండాలి. అది కూడా ఫ్రెండ్స్లోనే మంచి ఫ్రెండ్స్ ఉంటారు, చెడ్డ ఫ్రెండ్స్ ఉంటారు. చెడ్డ అంటే మరీ చెడ్డ కాదులేండి, మంచి ఫ్రెండ్స్ ఉంటారనమాట. సో మనం మేబీ నాకు తెలిసి ఫ్రెండ్స్తో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం వల్ల మనకి మంచి మెమొరీస్ అండ్ అలానే చెత్త మెమొరీస్ కూడా ఉంటాయి. కానీ వాటిలో మనం ఎక్కువగా గుర్తుపెట్టుకునేది మంచి మెమొరీసే. చెత్త మెమొరీస్ అందరికీ తెలియాలని మనం అనుకోము, కాబట్టి బయటికి చెప్పుకోము. అండ్ అలానే నేనైతే మా ఫ్రెండ్స్తో ఈ అరకు ట్రిప్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. అండ్ నేను వచ్చుండేదాన్ని కాదు, ఎందుకంటే మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. ఈ నవంబర్ 14th నుంచి అయితే మాకు ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఒకటి ఆ హడావిడిలో ఉంటే దాంతోపాటు ఈ మొన్నటి నుంచి మాకు మిడ్స్ అవుతున్నాయి అనమాట, మిడ్ ఎగ్జామినేషన్స్ అవుతున్నాయి. సో అందుకని నా మైండ్ కొంచెం అటు ఇటు ఎటు ఫోకస్ చేయాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక యాక్చువల్గా అయితే నేను రాను అని చెప్పేశాను. అండ్ వాళ్ళు ఈ ట్రిప్ని అయితే సెట్ చేశారనమాట. సో వాళ్ళు వెళ్తున్నారు కదా అని చెప్పేసి నాకు అవ్వదు, వీలవ్వదు అని చెప్పిన తర్వాత కూడా నాకు అనిపించింది ఇప్పుడు వెళ్ళలేదంటే నేను మిస్ అయిపోతాను, ఇంకోసారి ఈ ట్రిప్ ఇంకెప్పటికో వేసుకుంటామని చెప్పేసి నేను నా మైండ్ అండ్ నా హార్ట్ని మళ్ళీ డైవర్ట్ చేసుకుని సరే వెళ్దామని చెప్పేసి మా పేరెంట్స్తోని మేము పర్మిషన్స్ తీసుకుని మా వార్డెన్ మేడంతో మాట్లాడిపించి మేము హాస్టల్ నుంచి అయితే బయటకు వెళ్ళడం జరిగింది. అండ్ మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా మీరు ఒక అడుగు ముందుకు వేసి ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే లేకపోతే మనం ఇలాంటి మంచి మంచి మెంబర్స్ అన్నీ కోల్పోతాం అనమాట. అండ్ నేను ఆ ఒక్కరోజు ఆలోచించకుండా అక్కడే ఉండిపోవాలి, హాస్టల్లోనే ఉండిపోతాను, కాలేజ్కి వెళ్తాను అని అనుకుని ఉంటే మా ఫ్రెండ్స్తో ఇంతలాగా ఎంజాయ్ చేసేగలిగేదాన్నే కాదు. అండ్ మేము ఆ బొర్రా కేవ్స్కి వెళ్ళినప్పుడు మాత్రం
చాలా సైలెంట్గా ఉండిందనమాట. ఎవరు అంటే చూడటం, వెళ్ళిపోవటం, ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం చేశారు, కానీ నాకు అంత ఎంజాయ్మెంట్ ఎవరు చేస్తున్నారని అయితే అనిపించలేదు. అరుస్తేనే ఎంజాయ్ చేస్తున్నట్ట అంటే అలా అని కాదు, కానీ అంత చాలా నిశ్శబ్దంగా ఉండడం అంత బాగా అనిపించలేదు అనమాట. ఎప్పుడైతే మన బ్యాచ్ అక్కడ బొర్రా కేవ్స్కి అయితే చేరుకున్నారో ఎంట్రన్స్ నుండి ఒకటే కేకలు, అరుపులు. అనుకోండి, కాంతారా మూవీ వచ్చింది కదా, దాంట్లో హీరో ఒక పెద్ద సౌండ్ వైబ్రేషన్ అనేది ఒకటి చేస్తాడు కదా, ఆ సౌండ్ మా ఫ్రెండ్ గాడు ఇమిటేట్ చేశాడు. అదిరిపోయింది అసలు. దాంతో మా వాళ్ళ ఎవరైతే ఉన్నారో తోటి మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళంతా కలిసి వాళ్ళ అరుపులు, వాళ్ళ శబ్దాలతోని ఆ కేవ్స్ని అయితే ఒక ఊపారు అనుకోండి. అండ్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత బొర్రా కేవ్స్కి అందం వచ్చిందని అనిపించింది. ఆ బొర్రా కేవ్స్ ఆల్రెడీ అందంగానే ఉన్నాయి అనుకోండి, బట్ మేము వెళ్ళిన తర్వాత ఆ బొర్రా కేవ్స్కి అసలు ప్రాణం వచ్చినట్టు అనిపించింది. అండ్ నేను వెళ్ళాను, మా వాళ్ళు సైలెంట్గా ఉంటారేంటో, ఎలా ఉంటారేంటో అని నేను అనుకున్నా. బట్ నేను అనుకున్న దానికంటే వాళ్ళు డబ్బులు ఉన్నారనమాట. నేను ఎంత ఎంజాయ్ చేశానో నాకన్నా డబుల్ ఎంజాయ్ చేశారు మా వాళ్ళు. అండ్ వాళ్ళని అలా చూసి హ్యాపీ అనిపించింది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత లైటింగ్ సెట్స్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా మన తొట్టి బ్యాచ్ అనమాట. 19 మెంబర్స్ మొత్తం కలిసి వెళ్ళింది. 20 కానీ మా ఫ్రెండ్ ఒకతను మధ్యలోనే డ్రాప్ అయిపోయారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేవని చెప్పేసి. అండ్ 9 బాయ్స్, 10 మెంబర్స్ గర్ల్స్ అనమాట. సో మేమంతా కలిసి అలా క్యాంప్ వేసుకున్నాం. బాగుంది. 3 days అక్కడ స్టే చేసాం. అండ్ స్టేయింగ్ కోసం మీరు అక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనది అరకు రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్ కాదు, బస్ స్టేషన్. అక్కడ మనకి పడుకోవడానికి బెడ్స్ ఉంటాయన్నమాట. 1 person 1 bedకి 200 ఇచ్చుకోవచ్చు. సో స్టే కోసం కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ అలానే అక్కడ క్యాంపెయినింగ్ ప్లేసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో దేనికి మీరు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అసలు మీరు దేని గురించి ఆలోచించకండి. అసలు బొర్రా కేవ్స్ వెళ్ళిన తర్వాత ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉంది. సో మీరు ఏం ఆలోచించుకోకుండా ఫస్ట్ అయితే బొర్రా కేవ్స్కి వెళ్ళిపోండి. నేను చెప్పేది అదే, ఫస్ట్ అయితే బొర్రా కేవ్స్కి వెళ్ళిపోండి, దాని తర్వాత ఇంకేమైనా చూసుకోవచ్చు. అండ్ బొర్రా కేవ్ స్టార్టింగ్ నుంచి లోపలికి డెప్త్గా వెళ్ళే కొద్దీ మనకి లైటింగ్ కూడా కొంచెం తగ్గుతుంది. అండ్ ఆల్సో మనకి ఫోన్కి సిగ్నల్స్ అయితే ఉండవు. సో అదొకటి ప్రాబ్లం అనుకోండి. బట్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు అండ్ మనం అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళినప్పుడు సిగ్నల్స్తో పని ఏముంటుంది చెప్పండి. సో కిందకి డెప్త్గా వెళ్ళినప్పుడు మాత్రం సిగ్నల్స్ ఉండవు, పై వరకు అయితే సిగ్నల్స్ అయితే ఉంటాయి. అండ్ అలానే మనం కిందకి వెళ్ళినప్పుడు 2 రాళ్ళ మధ్యలోంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ అక్కడ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, తప్పిపోతామేమో అనే ఒక మనకి భ్రమ కూడా కలుగుతుందన్నమాట. బట్ అక్కడ మనం ఎక్కడ తప్పిపోము, ఎందుకంటే చాలామంది అక్కడ తిరుగుతూ ఉంటారనమాట. ఒకవైపు కాకపోతే ఇంకో వైపు నుంచి కూడా మనకి స్టెప్స్ అనేవి అక్కడ ఉన్నాయి. సో కాకపోతే మీరు వెళ్ళేటప్పుడు ఆ స్టెప్స్ కొంచెం చూసుకుని వెళ్ళండి, ఎందుకంటే అవి కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి. సో అందుకని మీరు మెల్లగా చూసుకుని వెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను. మేము వెళ్ళినప్పుడు అక్కడ వర్షం పడుతుంది. అండ్ ఆల్సో అక్కడ ఆ నేల అంతా తడిగా ఉంది కాబట్టి కొంచెం స్లిప్పీగా ఉందన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కాస్త చూసుకుని అయితే వెళ్ళండి. అండ్ మీరు ఎక్కడైనా జారి పడిపోతారేమో అనే ఆలోచన ఉంటే ఆ పక్కన స్టెప్స్కి ఎలో చేస్తుంటారు కదా, ఐరన్ రాడ్స్ అవి ఉంటాయి అన్నమాట. అవైనా పట్టుకొని కిందకి వెళ్ళండి. అక్కడ వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకోకూడదు, మనకి ఫైన్ వేస్తారనే అది కూడా వద్దు, ఎందుకంటే మనకి అదంతా ఫ్రీ అనమాట. ఓన్లీ ఎంట్రన్స్ పాస్ మాత్రం 80 రూపీస్ ఉంటుందన్నమాట. అండ్ సరిపోతుంది. ఆ 80 రూపీస్కి తగ్గట్టు మనకి అక్కడ విజువల్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనం హ్యాపీగా అంతా చూసుకుని అయితే రావచ్చు. అండ్ అక్కడ లోపల చాలామంది ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారనమాట ఫొటోస్ తీసుకోవడానికి, ఎందుకంటే మనం వెళ్ళింది మెమరీస్ క్రియేట్ చేసుకోవడం కోసం కదా. సో మీరు ఏవైనా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. 1 కాపీ 100 రూపీస్ అనమాట. సో ఏ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఆ ఫొటోస్ కూడా పిచ్చి క్లారిటీగా వస్తాయి. సో మీరు అక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే మన చిరంజీవి గారు ఒక మూవీ అయితే తీశారు. అది ఎప్పుడు మేము మా చిన్నతనంలో చూసాము. ఏ మూవీ నేమ్ వచ్చేసి జగదేక వీరుడు అతిలోక సుందరి అని శ్రీదేవి గారితో తీశారు. మరి ఎవరితో తీశారో నాకు తెలీదు, బట్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ చెప్పారు అక్కడ చిరంజీవి గారు తీశారని, ఒక మూవీ తీశారని చెప్పారు.
అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా మన వాళ్ళే, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. అండ్ అలానే మీరు వెళ్ళినా కూడా మా అలానే ఎంజాయ్ చేస్తారు. అండ్ మేము ఒక్క బొర్రా కేవ్స్ మాత్రమే కాకుండా చాలా ప్లేసెస్ చూసాం అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు ఏమేమి చూసానో నేను చెప్తాను. సీ యూ, ఉంటా, బాయ్ బాయ్.